ఫ్రెండ్స్ కూడా నా పేరు శివ, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో ఆధార్ నుంచి ఒక అప్డేట్ వచ్చిందండి. సో ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మనం తెలుసుకోండి. వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ యాడ్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. సో ఇక టాపిక్లోకి వెళ్తే కనుక సో చాలామంది తెలిసే ఉంటుంది, ప్రస్తుతం మనకి ఆధార్ అనేది అన్ని విషయాల్లోనే మ్యాండేటరీ అయిపోయింది అనమాట. ఓకేనండి, చాలా చోట్ల మ్యాండేటరీ అయిపోయింది. సో ఆధార్ వినియోగం అనేది ఎక్కువ అవడం వల్ల మనకి UIDAI డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొత్త సర్వీసులు అనేవి ప్రొవైడ్ చేస్తూ వస్తున్నారు అనమాట. ఓకేనా, అలాగే మనకి కొత్తగా ఒక సర్వీస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి, ఆధార్ ఫేస్ అథెంటికేషన్ అని చెప్పేసి. ఓకేనా, సో వీళ్ళు ఆధార్ ఫేస్ అథెంటికేషన్ RD అనే పేరుతో ఒక కొత్త యాప్ని అయితే ఆవిష్కరించారన్నమాట. ఓకే, సో మీరు దీని సహాయంతో ఎక్కడి నుంచి అయినా కానివ్వండి ఫేస్ అథెంటికేషన్ అయితే చేసుకోవచ్చండి. ఓకేనా, అది కూడా మీ ఫోన్ ఏదైతే ఉందో మీ ఫోన్ ద్వారానే మీరు ఈ యొక్క ఫేస్ అథెంటికేషన్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఎక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, దీనికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనకి ఇది బేటా వర్షన్లో ఉంది. ఓకేనా, ఇంకా డెవలప్ మోడ్లోనే ఉంది. ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, చేసుకున్నా కానీ మీకు ఓపెన్ చేసుకుంటాకైతే మీకు అవకాశం ఉండదు, అన్ఇన్స్టాల్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, మనకి ఇంకా ఇది బేటా వర్షన్ ఉంది కాబట్టి సో మీరైతే వెయిట్ చేయాలి. సో దీని గురించి ఏదైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా మీకు తెలియపరుస్తాను. ఇందులో మనం ఎట్లా ఫేస్ అథెంటికేషన్ చేయాలని అని చెప్పేసి. అయితే ఈ యొక్క యాప్ ద్వారా మనకి కొన్ని సర్వీసులు అనేవి అంటే జీవన ప్రమాణం కానివ్వండి, అలాగే PDS అంటే మనం రేషన్ తీసుకునేటప్పుడు కూడా ఫేస్ అథెంటికేషన్ ద్వారా రేషన్ తీసుకోవచ్చు. అలాగే మనం స్కాలర్షిప్కి అప్లై చేయాలన్నా కానివ్వండి, కోవిడ్ సర్టిఫికేట్స్ ఎట్లాంటివి పొందాలన్నా కానివ్వండి, అలాగే ఫార్మర్ వెల్ఫేర్ పథకాలకి అప్లై చేసుకోవాలన్నా కానివ్వండి. సో మనము ఈ యొక్క ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈ యొక్క యాప్ ద్వారా మనమైతే ఈ సర్వీసులు పొందొచ్చు. ఓకేనండి, ఆధార్ ఫేస్ RD ద్వారా మనం యొక్క సర్వీసులు అనేవి పొందొచ్చు అనమాట. అయితే ఫ్యూచర్లో దీని నుంచి మనం ఎట్లా అథెంటికేషన్ చేయొచ్చు ఏంటి అని చెప్పేసి మనం క్లియర్గా తెలుసుకుందాము. అయితే ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు వారి యొక్క ఆధార్ నెంబర్ కానివ్వండి, ఇతర డెమోగ్రాఫిక్ అలాగే బయోమెట్రిక్ డేటాను ఫేస్ అథెంటికేషన్ కోసం సెంట్రల్ ఐడెంటిటీ డేటా రెపోజిటరీలో పొందపరుచుకోవచ్చు అనమాట. ఓకేనండి, సో ఇది ఫ్యూచర్లో దీని గురించి అయితే మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాము. ప్రజెంట్ అయితే మనకి ఈ యొక్క అప్లికేషన్ అందుబాటులో ఉంది, బట్ ఏంటంటే ఇంకా బేటా వర్షన్లో ఉందన్నమాట. మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే కనుక డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఓకేనా, సో ఈ అప్డేట్ ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నానండి. రేపు అన్న రోజున మళ్ళీ దీని గురించి క్లియర్గా ఒక వీడియో కూడా చేస్తాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చలేదైనా వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మనం తెలుసుకునే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.